తమ్ముడు అశ్మిత్ చెప్పినట్లు అనంతపురం నేలే పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు కూడా చాలా మొండోలు. ఎవరైనా మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. జగన్ లాగా తప్పు చేస్తే తోలు ఓల్చి పంపిస్తారు. ఇంత గొప్ప నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ ఉంది, ఛానల్ ఉంది. ఏంటది? దొంగ పేపర్, దొంగ టీవీ ఉంది, సాక్షి. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కనపడినాయి. కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు. పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు. అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు. బాహుబలి ట్రైలర్ చూపించారు, కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. ఎవరన్నా సభ చూసారా? లైవ్ లో వీడియో చూసారా? పాపం ముఖ్యమంత్రి గారు బాగా చెమట పట్టింది, కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు, మనిషిలో భయం, టెన్షన్ కనపడింది. దానికి కారణం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు. ఈరోజు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి. పదే పదే ఒక విషయం చెప్పాడు, చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచలగూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. జగన్ కి మధ్యన ప్రచార పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడ చూసినా పోస్టర్లు, మరుగుదొడ్డుల తలుపుల పైన కూడా వాళ్ళ స్టిక్కర్లు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు? ఇచ్చిన హామీలు 6 నెలల్లో నిలబెట్టుకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అన్నాడు. చివరి 6 నెలల్లో హామీలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఈ సభాముఖంగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా, 4 సంవత్సరాలు 10 నెలలు నువ్వు ఇంట్లో పడుకుని, అదే తాడేపల్లి కొంపలో పడుకుని, కరెక్ట్ గా 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా బయటకు వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తావా?
ప్రతి గడపలో నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కలగన్నారు. లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏకంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో సుమారుగా 800 పోస్టులు వేశారు. దానికి 5 లక్షల మంది ఎగ్జామ్ రాసే పరిస్థితి చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ ప్రచార పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ ఎగ్జామ్ పేపర్లు కూడా జగన్ గురించే ప్రశ్నలు. ఆడుదాం ఆంధ్ర, జీవ క్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు వేశారంట. జగన్ ఆ ప్రశ్నలు కాదు, బాబాయిని లేపేసింది ఎవరు, తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు, సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయని ముఖ్యమంత్రి ఎవరు, 30 లక్షలు ఇల్లు కట్టి తెలుగింటి ఆడబడుచుల పేరు పైన రిజిస్టర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడిమ తిప్పింది ఏ ముఖ్యమంత్రి అని ప్రశ్న పెట్టుంటే 5 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్కి వచ్చారో వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ మధ్యన వస్తున్నా క్వార్టర్ బాటిల్ గురించా తమ్ముడు? క్వార్టర్ బాటిల్ దూరంగా ఉండాలి నువ్వు. ఫస్ట్ ముందల ఐపీఎల్ టీం గురించి మాడతా, దాని తర్వాత క్వార్టర్ బాటిల్. ఓకే, డీల్. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు. ఐపీఎల్ టీంకి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్. ఐపీఎల్ టీంలో ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని గొడ్డలతో పొడి చంపాడు కదా, అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం. బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అమ్మట్టి, గంట స్టార్ అవంతి, ఇంకా ఆల్రౌండర్ ఎవరు? ఎప్పుడు జిప్ వేసుకుంటాం మర్చిపోతాడు. ఎవరది? ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి. అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడలా, ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడలా. కానీ ఏకంగా కొత్త ప్యాంటు, కొత్త షర్టు, షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు. రాజమండ్రి ఎంపీ భరత్. ఇంకా బూతల స్టార్ ఉన్నారండి, సన్న బియ్యం సన్నాసి కోడాల నాని. ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. టీం అద్భుతంగా ఉంది కదా. ఈ టీంని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా తెలుతున్నా. ఎవరు? బొత్స గారా? అయ్యో పాపం బొత్స గారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతురా నాయనా. రే ఉద్యోగాలు అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట. మళ్ళీ నీకెందుకే ఉద్యోగం, రాజీనామా చేసి పో బయటికి. 2 నెలలు ఓపిక పట్టు. వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి.